హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఫర్ అగ్రికల్చర్ సంబంధించి మోనోబ్లాక్ మోటారు, ఓపెన్ వీల్ మోటార్లకు సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో అవుతుంది. ఇది మోనోబ్లాక్ మోటార్కి సంబంధించి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మోటార్ అయితే నడుస్తుంది కానీ ప్రెజర్ అయితే చాలా తక్కువ అయితే పోస్తుందని కంప్లైంట్ అనమాట. ఎంతసేపటికి కూడా పంపు మొత్తం రైతు మొత్తం పంపుల ఇంప్లేర్ల రాళ్ళు ఇరికినాయి, ప్యాకింగ్ తాడు ఇవన్నీ చూసిండు, అన్నీ తీసిండు. ఆల్మోస్ట్ ఆల్ ఉల్టా సీదా అన్నీ చెక్ చేసుకుండు. ఆయన చూసిన కాడికి పైపులో ఏమైనా చెత్త తట్టిందా ఏంది అనేది ఫుట్బాల్ అంతా కూడా చూసుకుండు అనమాట. ఇది మొత్తం చేసినాక ఆయనతో కాక మన కాడికి అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే చూడొచ్చు, ఇది 3HP అనమాట. 3HP మహేంద్ర మోటారు. ఇది మోనోబ్లాక్ మోటారు. ఇది ఎందుకు నడుస్తలేదంటే ప్రజెంట్ ఇప్పుడు మీకైతే దీని యొక్క ప్రెజర్ అయితే మీకు చూపిస్తా. మీరైతే చూడొచ్చు, ఇది పంపు. ఒకసారి మోటర్ ఇక్కడ మీరు ప్రెజర్ అయితే చూడొచ్చు, చాలా తక్కువ అయితే పోస్తుంది అనమాట. ఇంకొక ఫీట్ అనేది హైట్ అయితే రావాల్సి ఉంటుందని రైతు అయితే చెప్తాడు అనమాట. ఇప్పుడు మనం దీని ప్రాబ్లం అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, మోటార్ అయితే ఉల్టా అయితే ఏం తిరగడం అయితే లేదనమాట, సీదానే తిరుగుతుంది మోటార్ వచ్చేసి. ఒకసారి దీని విషయానికి వచ్చినట్లయితే ముందు సెక్షన్ దగ్గర ఇక్కడ ప్లాంజ్ ఉంది చూసారా, డెలివరీ ప్లాంజ్ కాకుండా కింద సెక్షన్ ప్లాంజ్ దగ్గర 4 నట్టు బోల్ట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇందులో ఒక నట్టు బోల్ట్ అయితే ఫుల్ టైట్ అయితే కాలేదన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ 3 అయితే పర్ఫెక్ట్ ఉన్నాయి, కానీ ఇటు కింద ఉన్న బోల్ట్ అనేది ఫుల్ టైట్ కాక అది లోపల కొంచెం స్లిప్ అయింది. అది వీళ్ళు చూసుకోక హెయిర్ అయితే లైట్గా అయితే పడుతుంది అనమాట. వాటర్ అయితే ఎట్టి పరిస్థితులు కూడా కారడం అయితే లేదనమాట. ఇక్కడ వాటర్ కారడం లేదు కదా అనే ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ ఏం గాలి పట్టదు లేండి అనేసి అనుకున్నారనమాట. కానీ ఇక్కడ వాటర్ కారకున్నా కానీ లైట్గా సూదంతా గ్యాప్ ఉన్నా కానీ వాటర్ అయితే లాగదు, హెయిర్ అయితే పడుతుంది అనమాట. దానివల్ల మనకి అక్కడ ప్రెషర్ కూడా డ్రాప్ అయిపోతుంది. ఇక్కడ మెయిన్ విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మోటార్కి వచ్చేసి మోటార్లో ఏమైనా చెత్త తట్టినా ప్రెషర్ తగ్గుతుంది. అలానే ఈ ఫుట్బాల్ పైప్కి ఎక్కడ సన్న బెజ్జం పడ్డా కానీ వాటర్ ప్రెషర్ తగ్గుతుంది. ఫుట్బాల్ ఏమైనా తట్టుకున్న వాటర్ ప్రెషర్ తగ్గుతుంది. మోటారు ఉల్టా తిరిగినా కానీ వాటర్ ప్రెషర్ అయితే తగ్గిపోద్ది అనమాట. అది మెయిన్ విషయం. ఈ సెక్షన్ దగ్గర ఈ చిన్న లాజిక్ వీళ్ళకి తెలియక వీళ్ళు 2 days నుంచి కొట్టుకుంటారు అనమాట. ఎంత ఫుల్ టైట్ చేసినా కానీ అది మాత్రం నీళ్ళు తక్కువనే పోస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు, మనం కూడా ఓవర్ టైట్ అయితే వేసినాం అనమాట. మనం కూడా ఓవర్ టైట్ వేసి మోటార్ ఆన్ చేస్తే అలానే పోస్తుంది. కాకపోతే కొంచెం ఇంక్రీజ్ ఉంది, కానీ మరీ ఫుల్గా అయితే లేదనమాట. అది మీకు ఒకసారి అయితే చూపిస్తా, మీరైతే చూడొచ్చు ఏ విధంగా పోస్తుంది అనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఎలా తెలుసుకోవాలంటే కనుక, ఇప్పుడు హెయిర్ పట్టేది పట్టంది మనం ఎలా తెలుసుకోవాలంటే, హెయిర్ పట్టే దగ్గర మనం వాటర్ని అనేది పోయాల్సి అయితే ఉంటుంది అనమాట. వాటర్ పోస్తే ఏమైందంటే అక్కడ హెయిర్ అనేది ఉండకుండా అది లాక్కునేటప్పుడు మనం పోసిన వాటర్నే లాక్కొని మనకైతే అక్కడ ప్రెషర్ని అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ గాలి అనేది పట్టదు కాబట్టి వాటర్ ఉంటుంది కాబట్టి మనకి అక్కడ వాటర్ కూడా మీరు చూడొచ్చు. అది సెక్షన్ పైపుకి కానివ్వండి, మిగతా ఎక్కడైనా కానీ గాలి పట్టే దగ్గర ఈ విధంగా వాటర్ అనేది మనం ఫిలప్ చేసినట్లయితే, పోసినట్లయితే అక్కడ మనకి ప్రెషర్ కూడా తెలుస్తుంది అనమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం పోస్తున్నాం వాటర్ అనేది, అక్కడ ప్రెషర్ అయితే అప్ అండ్ డౌన్ అవుతుంది, మీరైతే గమనించవచ్చు. ఇప్పుడైతే ఫుల్ ప్రెషర్ అయితే ఉందన్నమాట. ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు ఎక్కడ గాలి పడుతుంది ఏంది అనేది దీని ద్వారా. అందుకనే ఫుట్బాల్ పైప్కి ఎక్కడ కూడా మనం చిన్న లీకులు కూడా లేకుండా చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. మొత్తానికి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైందో కాలేదో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే దీనికి సంబంధించి హెయిర్ అనేది పట్టినప్పుడు మోటార్ ఎలా వస్తుంది ఏంది అనేది మీకు అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేసింది అనుకుంటున్నా. మనం చూడొచ్చు, అక్కడ ప్రెషర్ అనేది
చాలా తగ్గిపోయింది అనమాట హెయిర్ పట్టేటప్పుడు. మనం ఇక్కడ వాటర్ పోసినప్పుడు హెయిర్ అయితే లాగదనమాట. వాటర్ లాగినప్పుడు మనకి ఇక్కడ కింద నుంచి వాటర్ ప్రెషర్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. అక్కడ మీరు ప్రెషర్ కూడా చూడొచ్చు ఏ విధంగా వచ్చింది అనేది. ఈ విధంగా మనం ట్యూబుల్ లాంటివి కట్టడం కానివ్వండి, సంథింగ్ ఇంకేమైనా చేయడం అలాంటివి చేస్తే బెనిఫిట్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఒకటి స్ట్రెడ్ అనేది స్లిప్ అయిపోయిన కారణంగా హెయిర్ లాక్ అయ్యి మనకు ఆ విధంగా ప్రెషర్ అయితే కొంచెం తక్కువ అయితే పోస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మెయిన్ ఇన్ఫర్మేషన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.